నమస్కారం. వెల్కమ్ టు The Prof Family Channel. నాకు ఈరోజు ఉదయం శుభారంభంతో మొదలైంది. మీ అందరికి కూడా శుభారంభంతో మొదలవ్వాలని కోరుకుంటూ జస్ట్ అలా లేచి ఫ్రెష్ అప్ అయి వచ్చి అలా సూర్యుడిని చూసుకొని పనులు మొదలుపెట్టాను. మొన్న ఛానల్లో అరికలతో ఇడ్లీలు చేశాను కదా, ఆ రోజు డిన్నర్కి ఇడ్లీ చేసిన తర్వాత పిండి మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఈరోజు పొద్దున అదే పిండితో మళ్ళీ ఇడ్లీనా అనకుండా పొంగడాలు చేశాను. పిండిని ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కాస్త థిక్గా అవుతుంది కదా, నీళ్లు పోసుకొని కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకొని కాస్త క్యారెట్ తురుము కొంచెం పిండిలో మాత్రమే చేస్తున్నాను. ముందు పాపని పంపించేయాలి స్కూల్కి, తన కోసం తొందరగా చేసేయాలని కొంచెం పోర్షన్లో అంతే. ఇక్కడ వీడియోలో నేను పొంగడాలు పోస్తున్నప్పుడు వీడియో ఫ్లో నార్మల్గానే అనిపిస్తుంది, కానీ చాలా రోజుల తర్వాత పొద్దున్న లేచి బ్రేక్ఫాస్ట్ అందించాలి టైంకి అని అనుకునేసరికి మనసు వేగంగా పరిగెడుతుంది నాకు. మనోవేగం ఎంతున్నా కాలం అయితే అలాగే మారుతూ ఉంటుంది కదా, అది ఏ ఫ్లోలో వెళ్ళాలో అదే ఫ్లోలో వెళ్తుంది. ఇంకా మనసుకి చెప్పుకొని నేను ఎంత మనసుని వేగంగా పరిగెట్టించినా నా శరీరాన్ని అయితే అంత ఫాస్ట్గా చేయలేను కదా అని అనుకొని పొంగడాల పని అయితే మొదలు పెట్టాను, కానీ చట్నీ విషయం మర్చిపోయాను. సడన్గా గుర్తుకొచ్చింది, చట్నీ పొడి చేసుకోవాలి కదా. ముందు రోజు పల్లీలు పుట్నాలు అన్నీ వేయించి పక్కన పెట్టాను కదా, అది ఉంది. అరికలతో చేసినాయి కదా, కలర్ అట్లనే వస్తాయి. అంటే చట్నీ పొడి ఆర్ చట్నీ పొడిలాగుంటే పిల్లలు ఒక్కోసారి ఆయిల్ వేసుకొని లేదంటే నెయ్యి వేసుకొని ఇష్టంగా తింటారు. వాళ్ళకి ఎలా కావాలంటే అలా చేసిద్దాము అని అనుకున్నాను. పాపని అడిగాను, చట్నీ కావాలా నీకు ఇంకా పాప వద్దనేసరికి ఊరుకున్నాను. ఇంకా తనకు చేసి ఇచ్చిన తర్వాత మిగిలిన పిండి అంతా సెట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా అందరికీ కూడా రెడీగా ఉంటుంది కదా పిండి. లాస్ట్ వీక్ మేము హ్యాండీక్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు ఇలా సోప్ స్టోన్ది ఒక కర్డ్ సెట్లర్ కూడా తెచ్చాను కదా, అయితే ఇన్ని రోజులు దాన్ని వాడలేదు. ఈరోజు నైట్ కోసం పెరుగు తోడేద్దామని. నేను సాంబార్ చేసిన సోప్ స్టోన్ పెద్దది చూసారు కదా, అదైతే స్టవ్ మీద పెట్టి హీట్ చేస్తాం కాబట్టి దానికి మనము సీజనింగ్ కండిషనింగ్ అవన్నీ అవసరము. దీన్ని స్టవ్ మీద పెట్టి హీట్ చేయం కాబట్టి హీట్లో మార్పు ఉండదు కాబట్టి అవసరం లేదు దీనికి అదంతా ప్రాసెస్. ఇంకా ఇది చట్నీ పొడి చేసి పెడదామని. ఈరోజు తెలుసా మా ఇంట్లో అందరము వెళ్ళేది ఒకటే ప్లేస్కి, కానీ ముందు పాప వెళ్ళింది, తర్వాత బాబు వెళ్ళాడు, తర్వాత నేను చందు వెళ్ళాం. సో ఒక్కొక్కరి టైంకి ఒక్కొక్కరికి బ్రేక్ఫాస్ట్ అందించాను. బాబు ఇంకా లేవలేదు, వాడు లేచిన తర్వాత వాడికి లూజ్ చట్నీ కావాలంటే వాటర్ వేసి చేసి ఇవ్వచ్చు అని చెప్పి ముందైతే పొడి చేసి పక్కన పెట్టాను. సాటర్డే కదా, పొరపాటున ఏ రిపేర్ కోసమైనా కరెంటు పోయిందంటే పూర్తిగా దీన్ని కనీసం పెరిగేసుకొని చేయడానికి కూడా ఉండదు అని చెప్పి చేసి పెట్టాను. పొడి చేసి పెట్టాను. ఇక ఈ ట్రిప్పు బాబు కోసం. మా అమ్మాయి పొంగడాలు ఎక్కువగా కాలినట్టున్నాయి అమ్మ అంటే నేను పని తొందరలో అరికెల వల్ల అని అనుకున్నాను, కానీ ఆలోచిస్తే నేను తర్వాత మళ్ళీ అందరికీ చేసినప్పుడు నాకు ఆ డిఫరెన్స్ తెలిసింది. మా అమ్మాయికి చేసి ఇచ్చినవి కాస్త ఎక్కువగానే వేగినట్టు, అయితే తను తిన్నాక మాత్రం తను ఓకే నచ్చాయి అని చెప్పింది. ఛానల్లో నేను ఆల్రెడీ అరికెలతో ఇడ్లీ ఎలా చేశానో ఆ వీడియో ఉంది,
జస్ట్ 1 డే బిఫోర్ అంతే. అందులో నేను ఇడ్లీ పిండి ప్రిపరేషన్ అంతా ఎలా చేశానో కూడా డీటెయిల్డ్గా ఉంది. అదే పిండితో ఇలా పొంగడాలు చేశాను కాబట్టి ప్రిపరేషన్ సేమ్. మీరు ఒకసారి ఆ వీడియో మొత్తం చూసారంటే మిల్లెట్స్తో ఈజీగా ఇడ్లీ పిండి ఎలా తయారు చేసుకోవచ్చో కూడా అర్థమైపోతుంది. అలా ఒకరోజు ఇడ్లీ చేశాను, 1 డే గ్యాప్ ఇచ్చి ఈరోజు ఇలా పొంగడాలు చేశాను. కావాలంటే సేమ్ పిండితో దోశ, ఊతప్పం ఏదైనా చేసుకోవచ్చు కదా. ఇలా ఇవన్నీ అయిన తర్వాత ఇవి 2 కొంచెం అవ్వాలి అని అనిపించాయి. సో మధ్యలోకి మారిస్తే తొందరగా అవుతాయని మార్చుకొని, ఈలోగా బాబు లేచి రెడీ అయిపోయాడు. వాటర్ వేసి చట్నీ లూజ్ చేసి ఇవ్వనా అంటే ఓకే అమ్మా అని అన్నాడు. లక్కీగా పవర్ ఉంది కాబట్టి వాటర్ వేసి ఒక్కసారి తిప్పామంటే లూజ్ చట్నీ రెడీ. మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని భావిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.